127వ కీర్తన 1 నుంచి 5 వచనాలు చదువుకుందాం. 1 చదువుతున్నాను. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టు వారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయు వారి మేలుకొనియుట వ్యర్థమే. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. వారితో తన అంబుల పొది నింపుకునేవాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తన విరోధులతో వాదించుదు. దేవుడు అనుగ్రహించిన ఈ మాటల్ని మనం బలలోకి ప్రవేశించే ముందుగా కొద్దిగా ఆలోచన చేద్దాం. దేవుడు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడో, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అన్నాడు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. ఈ మాట ఎక్కువగా పిల్లల పుట్టినరోజుల్లో చదువుకుంటారు ఏమండి. లేకపోతే చిన్నపిల్లలు అప్పుడు ఏదైనా ఈ కార్యక్రమాలు జరిగినప్పుడు ఈ మాటలు ఎక్కువ ఉపయోగిస్తారు. మగ పిల్లడు పుడితే స్వాస్థ్యమని, ఆడపిల్ల పుడితే గర్భఫలమని. ఇలాగ స్వాస్థ్యం అంటే అర్థం ఏంటో తెలుసా అని. స్వాస్థ్యం అంటే ఎప్పుడు మనతోనే ఉండేది, స్వాస్థ్యం కానిది మనతో ఉండదు. స్వాస్థ్యం అంటే కుమారులు, స్వాస్థ్యం కానిది గర్భఫలము కుమార్తె అని మాట్లాడుతూ ఉంటారు. ఇది అందుకోసం మనం పిల్లలు పుడతారో, పిల్లలు పుట్టిన తర్వాత పుట్టినరోజులని, పుట్టినరోజులకి ఈ మాట చదువుకోవాలని దేవుడు దీన్ని రాయించలేదు. కానీ దేవుడు దీంట్లో ఒక అద్భుతమైన సందర్భాలని, లేకపోతే ఆయన యొక్క ఆలోచన విధానాలని బైబిల్లో పొందుపరిచాడు. ఇందులో గర్భఫలము యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, పిల్లలో దేవుడు అనుగ్రహించే కుమారులు యెహోవా అనుగ్రహించే, అంటే దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చే బహుమానం. గర్భఫలం ఎవరిచ్చే బహుమానం? అందుకే యాకోబు అంటాడు రాహేలంతో, ఏమంటాడంటే, నేను నీకు గర్భఫలాన్ని ఇవ్వకపోవడానికి నేను దేవుడికి ప్రతిగా ఉన్నానా అంటాడు. అంటే గర్భఫలం ఎవరివ్వాలి? మన ఇదివరకు చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఒక గర్భఫలం ఎవరివ్వాలంటే మందుల ద్వారా రాదు, భార్యాభర్తలో కలిసినంత మాత్రాన రాదు. చాలామంది ఇలా ఉన్నవారు, చాలామందికి ఈరోజు గర్భఫలాలు లేవు ఏమండి. లేకపోయేసరికి వివిధ రకాల పద్ధతులు, లేకపోతే అనేక రకాల మందులు వాడుతున్న కాలంలో మనం ఉన్నాం. ఏవయ్యా ఏంటి కారణం అంటే, ఏముందంటే తిండి లోపము, లేకపోతే అదే అని దాన్ని నెట్టేస్తున్నాం. కానీ ఇదేది కాదు. కారణం ఒకటే, దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వనిది ఏది కూడా మనం పొందుకోలేం. దేవుడు ఇవ్వలేని దేని కూడా మనం పొందుకోలేం. మనం పొందుకుంటున్నాము, మనకు అనుగ్రహించబడుతుంది, మనం దాన్ని తీసుకుంటున్నాం అంటే అర్థం ఏంటంటే దేవుడు ఇచ్చాడు. ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న మీ బిడ్డలో, ఒకప్పుడు మన చేతుల్లో ఉన్న మన బిడ్డలో, ఒకప్పుడు మన తల్లిదండ్రులు ఉన్న బిడ్డలో, ఇదంతా కూడా దేవుడు ఇవ్వగా వచ్చిన వారే. కానీ ఎవరికి వారు సంపాదించుకున్నదే ఆస్తులు కాదు కదా సంపాదించుకోవడానికి. పిల్లలంటే దేవుడిచ్చే ఆస్తులు. సరే, ఈ విషయాన్ని మనం కొంచెం పక్కన పెట్టి ముందుకెళ్ళగలిగితే, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము వంటి వారు. ఎలాంటి వారంట? బలవంతుని చేతిలో బాణం. ఉదాహరణకి, బాగా బక్కగా ఉన్నవాడు, గాలికి అటు ఇటు ఊగిపోతున్నవాడు, ఒంట్లో సత్తువ లేనివాడు. వింటున్నారా? వినాలి. ఒంట్లో ఏమాత్రం సత్తువ లేనివాడు, మామూలుగా ఒత్తినే అంటాం మనం, రే నువ్వు ఉఫ్ అంటే ఎగిరిపోతావరా అంట. ఏదైనా గట్టిగా గాలి వేస్తుందంటే, గట్టిగా గాలి వేస్తుంది బయటికి వెళ్ళకరా బాబు, నువ్వు బయటికి వెళ్తే ఎటు కూడా ఎగిరిపోతావు అంట. అంటే ఏమాత్రం శక్తి లేనివాడని. ఇప్పుడు ఏమాత్రం శక్తి లేనివాడిని నువ్వు ఒక విల్లంబు తీసుకుని నువ్వు ఒకసారి ఒక గురి పెడతాను, ఆ గురి మీద కొట్టంటే కొట్టగలడా? కొన్ని చరిత్ర గ్రంథాల్లో, కొన్ని కథల గ్రంథాల్లో ఇలా రాయబడుతుంది. ఒక అమ్మాయికి స్వయంవరం
ప్రకటించాడు ఒక తండ్రి స్వయంవరం ప్రకటించాడు. ఆ ఎదురుగుండా ఒక ధనుస్సు పెట్టాడు. కథ మళ్ళీ ఇది రమేష్ అని చెప్తున్నాడు చెప్పేసి ఇది ఏదో పెద్ద చిత్రం అనుకోకండి. కథ, ఈ కథలో ఆ ధనుస్సు పెట్టాడు. ధనుస్సు పెట్టి ఆ ధనుస్సుని ఎవరైతే ఎత్తుతారో వారికి నా పిల్లని ఇస్తానన్నాడండి. ఇలా అనగానే పిల్ల మీద ఆశపడిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, మరి పిల్ల మీద ఆశపడిన వాళ్ళు చాలామంది బయలుదేరి వచ్చారు. ఎవరు బాబు, రాజుగారి కుమార్తె అంటే ఏమనుకున్నావు? రాజుగారి కుమార్తె మరి అంత అందగత్తో అంతఃపుర రాణి, సకల భోగాల సకల సౌకర్యాలు అనుభవించింది. ఒకవేళ ఆమెనే వివాహం ఆడితే ఆమె పొందిన భోగాలన్నీ నేను కూడా పొందొచ్చు, రాజుగారికి అల్లుడైపోవచ్చు. మనకు తెలుసు కదండి, దావీదు గారు సౌలు గారి కుమార్తెని పెళ్లి చేసుకోవడానికి ఎంత తెగించాడు. 100 ముందోళ్ళు కావాలంటే 200 పట్టుకుతాడు వెళ్ళి ఫిలిస్తీని. ముందోళ్ళు అంటే మాటలేంటండి, 100 తెమ్మంటే 200 తెత్తకెళ్ళాడు ఒక్కడో ఒంటరిగా. రాజుగారికి అల్లుడు అవ్వాలని ఆశ అందరికీ ఉంటుందా? ఇప్పుడు మనకు ఉండదు స్థాయికి తగ్గట్టుగా. అంటే ఆ కాలం కాదు కాబట్టి. గత కాలంలో రాజరిక వ్యవస్థలో రాజుకి అల్లుడు అవడం అంటే గొప్ప భాగ్యం, యోగం అది. ఇప్పుడు చాలామంది వెళ్ళి ఆ ధనుస్సును తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా ధనుస్సు లొంగట్లేదండి. అంటే ధనుస్సును లేపేంత బలం ఆ వ్యక్తులకి లేదు. అరే వాక్యం వినపోతే ఏదో నుంచి కూడా ఇక్కడి నుంచే సరిగా వినాలి. ధనుస్సును లేవదీసేంత బలం వినాలి, వింటున్నారా? ధనుస్సును లేవదీసేంత బలం ఎవరికి లేదు? పిల్లని పెళ్లి చేసుకోవడానికి వెళ్ళినోడు లేదు. ఇక్కడ ఏమాట చెప్పదలిచానంటే, ఒక బలహీనుడి చేతిలో ఒక బలమైన ఆయుధం ఉన్నా, వినండి, ఒక బలహీనుడి చేతిలో ఒక బలమైన ఆయుధం ఉన్నా ఈ బలమైన ఆయుధాన్ని ప్రయోగించే సామర్థ్యం ఆ బలహీనుడికి ఉండదు. అతడు దేన్ని కూడా సాధించలేడు. ఒకటే ఆ విల్లంబుని ఏమంటుంది, ధనుసుని ఎత్తలేడు. ఆ విల్లుని ఎక్కిపెట్టి గురి చూసి గురి ఎద్దకి బాణాన్ని వదలలేడు. అవునా? రైట్. ఇప్పుడు 2, అదే స్వయంవరానికి ఒక బలవంతుడు వచ్చాడు. అందరూ ఎత్తుతున్నారు, ఎత్తలేకపోతున్నారో, ఒరుగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈలోపు బలవంతుడు వచ్చాడు, అవలీలగా ధనుసుని పైకి లేపేశాడు. ఇది పురాణ గాథల్లో ఒక గాథ, పేరు చెప్పట్లేదు ఎందుకే మీకు. అంటే అర్థం ఏంటి? ఇతడు బలవంతుడు. ఇలాంటి బలవంతుడికే ఈ ధనుస్సు. ఇప్పుడు ఈ బలవంతుడు ఎత్తాడు కాబట్టి ఈ బలవంతుడు దీన్ని ఎలాగైనా ప్రయోగించగలడు. అవసరమైతే జింకను కొట్టగలడు, అవసరమైతే లేడిని కొట్టగలడు, అవసరమైతే పులిని ఛేదించగలడు, ఏనుగుని హిట్ చేయగలడు. దేన్నైనా అతను సునాయాసంగా చెట్టు మీద ఉన్న పండును కూడా కొట్టగలడు, గురి పెట్టనైనా కొట్టగలడు. బలవంతుడి చేతిలో ఒక ఆయుధం ఉంటే, బలవంతుని చేతిలో ఒక బాణం ఉంటే, ఒక ఆయుధం ఉంటే ఆ ఆయుధాన్ని ఎలాగైనా వాడవచ్చు కదా. గొలియాత్ చేతిలో కత్తి ఉంది. ఎంత ఉంటుందంటే అది నేతగాని ధోని ఎంత పెద్దది అంటాడు. ఎంత నేతగాని ధోని ఎంత ఉంటుంది అంటే నేత నేస్తారు కదండి, వాళ్ళు ధోని ఉంటుంది, అంత మొక్క ఉంటుంది పెద్దది, దాన్ని ఇటు తిప్పుతూ ఉంటాడు. నేతగాని ధోని అంత పెద్దదే. ధోని అంటే పడవ కాదు, అది మొక్క, తెడ్డి మొక్క, అంత పెద్దది. ఇప్పుడు అదే కత్తి ఒక బలహీనకి ఇస్తే దాన్ని ప్రయోగించగలడా, దాన్ని వాడగలడా? నా వల్ల అవదని చెప్పేసి వాడాడు, దావీదు గారు వాడాడు దాన్ని. కానీ అబ్బాయి దీన్ని పట్టుకు తిరగలేమని చెప్పేసి దాన్ని అభిమేలెక్క ఎవరికో ఆ సమయంలో ఎవరో దేవుని యాజకుడు ఉన్నాడు, ఆయనకి వచ్చేసాడు, పట్టుకెళ్ళిపోయి వాళ్ళు దేవుని మందులో పెట్టేశారు దాన్ని. వాడలేడు దాన్ని. బలమైన మనిషి ఖడ్గాన్ని బలహీనుడు ఏం వాడగలడు? వినండి, ఒక మంచి విషయం చెప్తాను ఈరోజు మీకు. అలాగే బలవంతుని చేతిలో ఒక బలమైన ఆయుధం ఉంటే, లేకపోతే ఒక బలవంతుడి చేతిలో ఒక ఆయుధం ఉంటే, అది బలమైనదైనా అవ్వచ్చు, బలం లేనిదైనా అవ్వచ్చు, కానీ బలవంతుడు కాబట్టి దాన్ని ఎలాగైనా వాడుకోగలరు. ఒక ఎగ్జాంపుల్ బైబిల్ నుంచి చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము. ఈరోజు ఈ ప్రసంగం ద్వారా అయినా సరే మనం మన జీవితాలని కొంచెం ఉజ్జీవపరచుకోవాలి. మేల్కొల్పుగా ఈ మాటలు మీకు ఉండాలని కోరుకుంటున్నాను. 14వ అధ్యాయం
ఒకటి నుంచి అక్కర్లేదు. నేను వివరిస్తాను. వివరించిన తర్వాత మీకు మాట చెప్తాను. ఏంటంటే 14 అధ్యాయం మొదటి నుంచి. ఏంటి 14 అధ్యాయంలో ఇక్కడ సంసోను అని ఒక వ్యక్తి ఉన్నాడు. సంసోను వింటున్నారా? మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. సంసోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ సంసోను అనే వ్యక్తి చాలా బలవంతుడు. ఎందుకు బలవంతుడయ్యాడు అతనంటే లేదంటే దేవుడు ఇచ్చిన వరం ప్రకారంగా మనోహ దంపతులకు పుట్టిన వరపుత్రుడైన ఈ వరపుత్రుడు చాలా బలం కలిగిన వాడు. పుట్టినప్పటి నుంచి మంగళకత్తెని తన తల మీద వేయబడలేదు. దేవుని బలం కలిగి బతుకుతున్న వ్యక్తి. ఈ వ్యక్తి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడో, పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడో, వాళ్ళ అమ్మకి నాన్నకి మాట చెప్పాడు. వాళ్ళ అమ్మకి నాన్నకి ఈ మాట చెప్పిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న కొంచెం బాధపడ్డారు. తర్వాత మళ్ళీ సర్లేరా నీకు ఇష్టమైన పిల్లల్ని పెళ్లి చేస్తామని అన్నాడు. వెళ్దాం చూద్దామని బయలుదేరి వెళ్తే దారి మధ్యలో సింహం వచ్చింది. సింహాన్ని 2 చేతులతో చీల్చి చంపేశాడు. ఆ సింహాన్ని చంపేసిన సంగతి కూడా వాళ్ళ అమ్మకి నాన్నకి చెప్పలేదు. తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత మరి పెళ్ళిలో విందులు జరుగుతాయి కాబట్టి 1 రోజు 2 రోజు 3 రోజు విందు 7 రోజులు విందు జరుగుతుంది. విందులో ఈయనకు ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంటంటే వీళ్ళకొక విప్పుడు కథ ఏదో చెప్తారు లేదు. ఎందుకంటే నలుగురు కలిసేసరికి ఎకసెకాలు ఏలకాలు ఎక్కువైపోతుంటాయి. లేనిపోయిన మాటలు, వీళ్ళని ఏదో ఆట పట్టించాలి, వీళ్ళని మనకంటే తక్కువ చేసుకోవాలి, నాకే ఎక్కువ తెలుసు వీళ్ళకి ఏం తెలియదు అనిపించుకోవాలి అన్న ఈ ధోరణి ఎక్కువ అవుతుంది. అదే అందులోంచి పుట్టింది వేలకోలం. బామ్మద్దిని బావ ఎక్కువ ఎటకారం వేలకోలం ఆడిస్తారు. ఏంటంటే ఎందుకని నేనే ఎక్కువ వీడికంటే అన్నట్టుగా మేనల్లుడిని బాగా ఆట పట్టేస్తుంటారు. ఇలా ఈ తరహా వేలాకోలాలు చేద్దామనే ఉద్దేశంతో సంసోను ఏమన్నాడంటే ఆ వచ్చిన మనుషులందరితోటి మీకు ఒక విప్పుడు కథ వేస్తాను చెప్తారా అని అడిగాడు. ఏంటి విప్పుడు కథ అన్నారు. తినుదానిలోంచి తిండి వచ్చాను. అంతేనా? చదువు సత్యానందమా ఆ విప్పుడు కథ ఏంటన్నా? నా తేనెకంటే అది కాదు ఆయన 14 వచ్చాను. 14 కాగా బలమైన దానిలో నుండి తీపి వచ్చాను, తినుదానిలో నుండి తిండి వచ్చాను. ఈ మధ్యకాలంలో పిల్లలంటే చిత్రంగా ఎలా అంటే మా పిల్లలు ఏమంటారంటే పొడుపు కథ అయినా పొడుపు కథ అయినా మేము ఫ్లెడ్జ్లో వేస్తాం అంటారు. ఏమి వేయాలి పొడుపు కథలో? మాకేమి ఎప్పుడో చదువుకున్నా ఇప్పుడు గుర్తుంటాయి పొడుపు కథలో. అరే తెల్లని కాగితం మీద నల్ల అక్షరాలు రా అంటే అది మాకు తెలుసు అంటారు. లేకపోతే ఏదో చిన్న సంథింగ్ ఏదో చెప్పండి అది మాకు తెలుసు అంటారు. మరి ఏం చేయాలంటే మనం మామూలుగా బతుకుతున్న ఈ జీవన క్రమంలో ఏదో చిన్న విషయాన్ని అలా పొడుపు కథగా మార్చి చెప్తుంటే అటుకెళ్ళి అలా పొడుపు కథలు పొడుస్తున్నారు. అక్కడికి వెళ్ళి ఇక్కడ తను జీవితంలో అనుభవించిన ఒక దాన్ని బట్టి ఒక పొడుపు కథను తయారు చేశాడు. ఆయనే మోడిఫై చేశాడు దీన్ని. ఏమని చేశాడంటే బలమైన ఆయన ఏంటంటే ఆల్రెడీ సింహాన్ని చంపేశాను, బలమైనదాన్ని చంపేశాను, ఆ బలమైన దానికి తేనెపట్టు పట్టేసింది, ఆ తేనెపట్టు తింటా మళ్ళీ తీసుకొచ్చి తల్లిదండ్రులకి ఇచ్చాడు. ఇది జరిగింది కదా ఈ సందర్భం. ఇప్పుడు ఇదే ఈయన పొడుపు కథగా వేయాలనుకున్నాడు. ఏంటంటే బలమైన దానిలో నుండి తీపి వచ్చాను, తినుదానిలో నుండి తిండి వచ్చాను అన్నాడు. ఈ మాట చెప్పగానే అసలు ఏంట్రా బాబు ఈ పొడుపు కథ? మన దేశ పుస్తకాల్లో కానీ మన దేశపు వాడుక భాషల్లో కానీ పెద్దోళ్ళు నోట కానీ ఎక్కడ ఈ మాటలు వినలేదు. ఇది ఎక్కడ పొడుపు కథ అట్టుకొచ్చి చేసాడు వీడి, మన తలకాయ పొడి వచ్చేస్తుంది అని బాధపడిపోతున్నారు. పందెలు ఉంటాయి కదండి, 30 దుస్తులు పందెలు ఉన్నాయి, ఇట్లకి బాధపడిపోతున్నారు. సరే జరిగింది చెప్పలేకపోతున్నారు, రోజులు గడిచిపోతున్నారు, చెప్పలేకపోతున్నారు. వాళ్ళు ఏం చేశారంటే అమ్మాయి అలా ఆవిడ పిలిచి, అమ్మాయి ఇగో ఈ విషయం కనుక నువ్వు చెప్పలేకపోతే మీ ఆయన్ని అడుగు, మేము ఇప్పుడు ఓడిపోయేలా ఉన్నాం, నువ్వు ఈ విషయం ఏదో కొంచెం నీట్ పరీక్ష ఎగ్జామ్ పేపర్ లీక్ అయినట్టుగా ఏదో లీక్ చేయకపోతే మా బతుకు బండారం అంతా బయటపడిపోద్ది, మేము ఆడి ముందు ఎదవలైపోతాం. కాబట్టి నువ్వేం చేస్తావంటే విషయం ఏంటో తెలుసుకో, లేకపోతే నిన్ను నీ ఇంటోళ్ళని తగలబెట్టి చంపేస్తాం అన్నారు. వార్నింగ్. అయ్యి బాబు ఇలాంటి మాట ఇట్టారు ఏంటి అని చెప్పి ఈమె వెళ్ళి ఈ ఆడవడం మొదలుపెట్టింది సంసోను దగ్గర. ఏడుస్తుంది. ఓకే అయ్యా మంచిలు కాలా? మంచిలు అంటే ఉన్నాయి. ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అమ్మాయి అని అడుగుతున్నాడు సంసోను. ఎందుకు ఏడుస్తున్నావు అంటే నువ్వు చెప్తావో చెప్ప నువ్వు మారం పెడుతుంది. చిరాకు వచ్చేసింది. 2 రోజులు 3 రోజులు గడిచిపోయింది, చిరాకు వచ్చేసింది. ఓ రాత్రి విషయం చెప్పేశాడు. ఇదే విషయం అన్నాడు. అంతే. ఆయన చెప్పిన తర్వాత ఈయన ఇలా బయటకు వచ్చాడు. విషయం స్ప్రెడ్ అయిపోయింది అందరికీ. ఇలా బయటకు రాగానే వాళ్ళందరూ ఆట పట్టిస్తున్నారు సంసోన్ని. ఏమని? బలమైన తేనె కంటే తీపి అనేది ఏది, సింహం కంటే బలమైనది ఏది అని అన్నారు. పొడుపు కాదని ఇప్పేసి ఇప్పుడు
బలమైనది ఏమన్నాడు ఆయన? బలమైన దానిలో తీపి వచ్చాను, తినుదానిలోని తిండి వచ్చానంటే చెప్తున్నారు ఇప్పుడు కదా. ఏంటంటే తేనె కంటే తీపి అయినది ఏంటి, సింహం కంటే బలమైనది ఏంటి అని చెప్పేశారు. ఈ మాట చెప్పేయగానే సర్లే ఓడిపోయానులే అని నా దూడతో దున్నకపోతే మీకు ఈ విషయం తెల్లదన్నమాట అనేసిన తర్వాత, డైలాగ్ కూడా వేసిన తర్వాత బయటికి వెళ్ళి 30 మందిని సంహరించి 30 వెండి దుస్తులు పట్టుకొచ్చి వీళ్ళకి అప్పచెప్పేసాడు. చెల్లి అయిపోయింది. కానీ కోపం వచ్చేసింది దీనికి. ఎవరి మీద? భార్య మీద కోపం వచ్చేసింది. నేను ఇంత నమ్మితే నువ్వు ఇంత ద్రోహం చేస్తావు నువ్వు అని భార్య మీద కోపగించుకుని పుట్టింటికి వెళ్ళిపోయాడు. అత్తారింటికి కోపమించి అమ్మగారింటికి వెళ్ళిపోయినట్టుగానే ఇప్పుడు ఈయన పుట్టింటికి వెళ్ళిపోయాడు కోపం ఇచ్చి. నేను రాను, నీ దిక్కున అక్కడ చెప్పుకో అన్నాడు. సర్లే, జరిగిపోయింది. కాలం గడిచిపోతుంది. పెద్ద రోజులు కూడా అవ్వలేదు. కోపం కలకాలం ఉంటుందండి. కోపం కలకాలం అయిన కాపరాలకి సెట్ అవుతలేదు ఈ మధ్యకాలంలో. కోపం కలకాలం ఉండదు. కోపమే. ఆ కోపానికి పరిష్కారం వచ్చినప్పుడు ఖచ్చితంగా తాపాలన్నీ ఎగిరిపోతాయి. ఏమి ఉండవు. ఇప్పుడు చూడండి, ఈయన కోపం చల్లారింది. చల్లారక ముందు వాళ్ళ మామగారు మరొక పని చేసేసాడు. ఏం చేశాడు? ఇదంతా వేస్ట్ అనుకున్నాను కానీ వివరణ చెప్తున్నాను. చాలా విషయాలు ఉన్నాయి. సరే, ముందుకెళ్తాం. వాళ్ళ మామగారు ఏం చేశాడంటే, ఎలా వచ్చేలా లేడని చెప్పేసి ఇంకో పెళ్లి చేశాడు. ఎవరికే? పెళ్లి కూతురికి పెళ్లి చేశాడు. అదే దౌర్భాగ్యం. మరి వాళ్ళ దేశ ఆచారం అంటే అది. వాళ్ళ దేశ మనకున్నారు రాటోళ్ళు ఎలాటాళ్ళు. ఇంకా అల్లుడు రావట్లని చెప్పి ఎవరైనా పెళ్లి చేస్తారా? సంవత్సరం చూడకుండా, 2 సంవత్సరాలు చూడకుండా, వాళ్ళు ఎడాకులు అవ్వకుండా, పత్రాలు రాసుకోకుండా, ఏం రాసుకోకుండా నువ్వు ఇంకొకటి చేసేసుకుంటారు ఎవరన్నా? అలాంటి సంస్కారం, అలాంటి సంస్కృతి ఫిలిస్తీన్ది, ఇశ్రాయేల్ది కాదు. అలాంటి సంస్కృతి ఫిలిస్తీన్ది. సరే, పెళ్లి చేసేసారు. సంసోన్కి ఏమో మనసు తిరిగింది. ఇప్పుడు అయ్యో నా భార్య, ఒకప్పుడు ఇలా ఉండేవాళ్ళం, ఇలా మాట్లాడుకునే వాళ్ళు, అన్ని మనసులో తొలిచేస్తుంటే ఇప్పుడు జ్ఞాపకం వచ్చి సర్లే కోపించింది నేనే, చల్లారింది నేనే కాబట్టి నేనే వెళ్తానని బయలుదేరి వెళ్ళాడు. వెళ్తుంటే ఆ మాంగారు లోపలికి రానవట్లేదు. మాంగారు లోపలికే రానవట్లేదు. అంటే కారణం లోపల ఇంకొక నెట్టాడు మహానుభావుడు. అయ్యా అల్లుడు ఈ దండం పెడతాను, పెద్దదానికంటే చిన్నది ఇంకా అందగత్తి మహానుభావురాలు ఈయన చేసుకో ఆయన ఇచ్చేసాను. అలా కూడదని చెప్పి చిరాకు వచ్చేసి ఈయన వెళ్ళిపోయి అలా పొలాల గుడ్లకి వెళ్ళిపోయి నక్కలను పట్టుకుని 300 నక్కలను పట్టుకుని 300 నక్కలకి ఒక్కొక్క దాని తోక మరొక దానికి ఇలా జత కట్టి జంటల కింద మధ్యలో దివిటీలు పెట్టి పంట పొలాల్లో వదిలేశాడు. కోపం, నాకు ఇంత ద్రోహం చేస్తారని చెప్పేసి. అప్పటికి మంచి ఏపుగా ఎదిగిపోయినాయి ఎవల చేలు బాగా ఏపుగా పంటకు వచ్చేసింది, కోతకు వచ్చేసింది. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈ కోతకు వచ్చేసిన చేలు ఆరిపోంటాయి కదా, ఈ నక్కలు ఇలా వెళ్తుంటే నిప్పు రాజుకుని పొలాలు మొత్తం తగలడిపోయింది. ఈయన ఈ విషయం చేసేసిన తర్వాత ఒక బండ సందులోకి వెళ్ళిపోయి దాక్కున్నాడు. దోతాంలో ఒక బండ సందులో, లేహీలో అనుకుంటా, దాక్కున్న ఓడిని పట్టుకోవడానికి ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు. ఎవరో మా పంట పొలాలను పాడు చేసేసాడు మీ ఓడని ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల మీదకి వెళ్ళారు. ఎందుకు మీరు ఎంతమంది వస్తున్నారంటే, మా పంట పొలాలను పాడు చేసిన వాడు ఒకడు ఉన్నాడు మీలో అని అంటే, వాడు ఎవడో మేము అప్పచెప్తాం, మీరెందుకు మా మీదకి వస్తారా అన్నారు. సరే అప్పచెప్పండి అని బయట నుంచున్నారు వాళ్ళు సరిహద్దులో. ఇప్పుడు ఎక్కడున్నాడు ఈయన సంసోను? ఒక బండ సందులో గుహలో దాక్కున్నాడు. ఇప్పుడు ఫిలిస్తీన్లు వచ్చారు. అరే బాబు, నువ్వు చేసిన పని ఏంట్రా, నీ వల్ల మా అందరికీ చెడ్డ పేరు వచ్చింది, నువ్వు రా ఒకసారి బయటికి రా. నేను రాను అన్నాడు. అలా కాదు, నువ్వు రారా బాబు, నీకు దండం పెడతాం, నువ్వు రాకపోతే మమ్మల్ని అందరినీ చంపేస్తారా బాబు, నేను అప్పచెప్తాను, మాటిస్తాం, రారా బాబు అంటే సరే ఒప్పుకున్నాడు. మంచి గట్టి తాళ్ళతో బంధించి తీసుకెళ్ళిపోతే బలవంతుడు, మర్చిపోకండి ఎవరైనా సంసోను బలవంతుడు. ఈ బలవంతుడి చేతిలో ఏమీ లేదు. వినండి, మంచి విషయాలు ఇవి. ఈ బలవంతుడి చేతిలో ఏమీ లేదు. ఆ చేతులు కూడా తాళ్ళతో బంధించేశారు. కట్టేశారు గట్టిగా. కట్టేస్తే తీసుకెళ్ళారు. అలా 3,000 మంది వచ్చారు సుమారుగా, దరిదాపు 3,000 మంది వచ్చారు. అలా తీసుకెళ్ళారు. అలా పెద్ద మైదాన ప్రాంతం తీసుకెళ్ళారు. అలా నుంచున్నాడు. అలా దండోపదండాలుగా దొరికాడని చెప్పేసి తొమ్మిగా వచ్చేస్తున్నారు వీళ్ళందరూ. ఈయన పట్టుకొచ్చిన వాళ్ళు మాత్రం అలా నిలబెట్టేసి వెళ్ళిపోయారు. సంసోన్ని తీసుకొచ్చిన వాళ్ళు మాత్రం నిలబెట్టేసి, ఇగో మీకు కావాల్సిన వ్యక్తి ఇతనే కదా, తీసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. చూస్తున్నా దూరంగా ఉండి ఎక్కడో వెళ్ళిపోయారు, దూరంగా. ఈ ఒక్కడిని తాళ్ళతో కట్టేసి ఇలా బంధించేసి ఇలా పెట్టేస్తే ఇప్పుడు బతుకుతాడండి ఆయన? అంతమంది వచ్చి మీదడిపోతే చెప్పండి. అటు ఇటు దిక్కులు ఎదుర్కొంటున్నాడండి. ఎలాగా
వాళ్ళందరూ వచ్చేస్తుంటే అలాంటి చూడలేదు, ఇలా ఎదుర్కొన్నాడు, ఇలా దిక్కులు ఎదుర్కొన్నాడు. ఆ పక్కన చిన్నది ఎంత ఉంది, ఎంత ఎంతే చిన్నదే. అప్పుడే చచ్చిపోయింది గాడిద. ఆ గాడిద ఆ పార్ట్స్ వేరువేరుగా ఉన్నాయి. ఆ గాడిద దవడ ఎముక కాకులో కుక్కలో మొత్తానికి అయ్యి అక్కడ ఉన్న నక్కలో తినేసి సీకి అక్కడ పడేసింది ఒక మొక్కని ఇలాగా. అది ఉంది ఆయన చేతిలో. ఎందుకు పనికొస్తుంది ఇది? పచ్చి గాడిద పచ్చిది ఎండిపోలేదు, కొన్ని ఎండితే కొంచెం గట్టిగా ఉంటుంది, గట్టి భారత. ఈ పచ్చి దవడ ఎముక ఎందుకు పనికొస్తా చెప్పండి ఇది? అటు ఇటు చూశాడు. దేవుడు ప్రార్థన చేశాడు, దేవుడు శక్తినిచ్చాడు. తాళ్ళు మనిషి మీద అగ్ని తగిలిన ఏమంటారు దాన్ని, దారం వల్ల నూలు వలె తెగిపోయింది. తాళ్ళని తెంపేశాడు. తాళ్ళు చైన్లు ఆయన ఏం లెక్క చేయి, బలవంతుడైనా. ఈ బలవంతుడు ఏం చేశాడంటే ఈ గాడిద దవడ ఎముక ఇలా తీసుకుని వచ్చి వాడిని ప్రతి ఒక్కరిని అలాగెలాగ నరికేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు, చిచ్చరపిల్లిలా కొడుతున్నాడు అన్నమాట. చూడండి, బలవంతుని చేతిలో బలహీనమైన ఆయుధం. పెద్ద ఆయుధమా? ఉదాహరణ చెప్పాలి, ఎంతమంది చంపాడంటే 1000 మందిని చంపాడండి. 1000 మందిని చంపి కుప్ప కింద వేసేయడండి, రాసి ఏకరాశిగా కుప్ప కింద వేసేయడండి. 1000 మంది శవాలంటే అర్థం చేసుకోండి ఒకసారి. మన ఊర్లో భాగం అది. మన ఊర్లో సగం మందిని చంపేశాడు ఆయన. కుప్ప కింద అటుకొచ్చి చంపేయడం, పట్టుకొచ్చి కుప్పలో పడేయడం, పోగొట్టేశాడు. ఎవరో? సంసోన్. ఆయన చేతిలో ఆయుధం ఏంటి? బలహీనమైన. ఎందుకు పనికిరాదండి. వాళ్ళు ఎందుకు పనికొస్తా చెప్పండి? పచ్చి దావడేముగా అంతమందిని చంపాలంటే మహా ఖడ్గం కావాలి, పెద్ద ఖడ్గం కావాలి, అతి పెద్ద బాణం కావాలి, లేకపోతే గండ్రగొట్టలు కావాలి. ఒక మాట చెప్పాలంటే ఏం లేదు. పచ్చి దావడ ఏమిగా అల్పమైన దాన్ని బలవంతుడు ఉపయోగించుకుంటే ఇంత గొప్ప కార్యం చేయగలిగాడు. గొప్ప రక్షణ ఇశ్రాయేలీయులకి. నేనేం చెప్పదలిచానంటే బలహీనమైన ఘటమే, బలహీనమైన పనిముట్టే, బలహీనమైన ఆయుధమే. కానీ బలవంతుని చేతిలోకి వెళ్తే ఆ బలహీనమైంది కూడా అతి ప్రాచుర్యంలోకి, లేకపోతే అతి ఎక్కువ వినియోగంలోకి తీసుకోగలడు. ఇది సంసోను గారి జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. రెండవ వ్యక్తి బైబిల్లో నుంచే గిద్యోను మనందరూ తెలుసు. నేను మామూలుగా చెప్తాను, సమయం సరిపోదు, సమయం చాలా ఉంది కానీ చెప్తాను. రెండవది గిద్యోను. అదే న్యాయాధిపతి గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది. నేను చెప్తాను, మీ అందరూ తెలుసు ఈ విషయాలన్నీ కూడా. నేను మామూలుగా చెప్తాను. గిద్యోను ఎలాంటి అంటే పిరుకోడు, నాకులే పిరుకోడు. ఒక మాటలు చెప్పాలంటే గిద్యోను ఈ పిరుకోడు అప్పుడున్న అమోరీలకు భయపడి, అమ్మోనీల భయపడి ఫిలిస్తీన్ల 7వ అధ్యాయం 7వ అధ్యాయం మాత్రం వచ్చింది. మిద్యానీయులకు భయపడి తన జీవనోపాధి కొనసాగించుకుంటున్న కాలం అది. ఒకరోజు దేవుని దూత వచ్చింది, అతనితో మాట్లాడింది. ప్రత్యక్షమైన తర్వాత అతను మాట్లాడుతూ మరి కొన్ని నిరూపణలు అడిగాడు. ఆ నిరూపణలు కూడా ఆ దూత చేసింది, బలపరిచింది. చాలామంది బయలుదేరారు. సుమారుగా 10,000 మంది, 32,000 మంది బయలుదేరి యుద్ధానికి వెళ్ళారు. ఎక్కడికే? మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. వినండి, మళ్ళీ చెప్తున్నాను మీకు, వినండి, వినాలి. మిద్యానీయుల మీదకి యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్తే 32,000 మందిని ఫిల్టర్ చేశాడు ఈయన. 32,000 మందిని ఫిల్టర్ చేస్తే 300 మంది మిగిలారు. 300 మంది. ఈ 300 మంది మిగిలితే ఈ 300 మందితో మీకు రక్షణ కలగజేస్తానని దేవుడు చెప్పాడు. గిద్యోను బయలుదేరి వెళ్ళాడు. గిద్యోను ఎంత పిరుకోడో మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు వారి దండులోకి వెళ్ళడానికి నీకేమైనా భయం అయితే నీతో పాటు నీ స్నేహితుని తీసుకెళ్ళని చెప్తాడు దేవుడు. అంత భయస్తుడు. తీసుకెళ్ళి అతను చేసిన ఒక కార్యం చెప్పమంటారా? యావత్ ఇశ్రాయేలీలు అంతటికీ, అంటే సుమారుగా అప్పటికే ఒక 12 లక్షల మంది కాల్బలం ఉండొచ్చేమనుకుంటాను నేను. అప్పటికి వారు న్యాయాధిపతుల కాలం వచ్చేసింది కదా, మరి ఉండొచ్చు. ఇన్ని లక్షల మందికి రక్షణ అనుగ్రహించాడు. ఎలా ఇచ్చాడు రక్షణ? ఎలా సంపాదించగలిగాడు రక్షణ అంటే, గిద్యోను చేతిలో ఉన్నవి 2 ఒకటే మట్టి కుండ. ఏంటి? మట్టి కుండ. రెండవది ఒక చిన్న దివిటి వెలుగు కోసం. గిద్యోను నిజంగా చెప్పాలంటే పిరుకోడే, కానీ బలవంతుడు.
పిరికోడే, అవతకి పిరికోడే, కానీ మంచి బలవంతుడు. గిద్యోను ఫొటోస్ ఉంటాయి, నెంబర్ 1 భలే ఉంటాయి, చాలా బాగుంటాయి. గిద్యోను పిరికోడే కానీ బలవంతుడు, చాలా బలవంతుడు, అపారమైన బలం కలిగిన వాడు. 300 మంది ఏంటి మరి మిద్యానీల్ని వశపరచుకోవడం ఏంటి, తర్వాత ఆ విస్తారమైన వధ చేశాడు, ఆయన నరికేశాడు అందరినీ కూడా. చాలా బలమైన వాడు, చాలా మంచోడు. సరే, ఈ గిద్యోని చేతిలో ఉన్నదేంటి ఇప్పుడు? విషయం చూపించట్లేదు. ఏముంది ఆయన చేతిలో? మట్టి కుండ. ఆ కుండలో చిన్న దివిటి, లైట్ అంటే ల్యాంతర్ అండి, ఓన్లీ లైటింగ్ కోసం అది వాడతా. చిన్న కొండ. ఏం చేశాడు కుండతో? కొండ పగలగొట్టాడండి అంతే. కొండ బలవంతుని చేతిలో, బలహీనమైన కొండ ఇశ్రాయేలీలకి విజయాన్ని ఇచ్చింది. బలహీనుడి చేతిలో, ఒక బలవంతుడి చేతిలో ఒక దవడ ఎముక ఎంత బలంగా ఉపయోగపడిందో, ఒక బలవంతుడి చేతిలో ఒక మట్టి కొండ ఎంత బలంగా ఉపయోగపడిందో అర్థమవుతుందా? మీరు చెప్తుంది ఈ మాటలు చెప్తే అర్థమవుతుందా? మరి నువ్వు, నేను, మనము బలవంతులమా? దేవుడు బలవంతుడు. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు. అంటే అర్థం ఏంటంటే, అరే పెళ్లి చేసుకున్న వెంటనే పిల్లలు కనాలరా, పిల్లల కంటే వారు నీ చేతికి అందొస్తారా, అప్పుడు నీ కుడిభుజంలా ఉంటారా అని అన్నారు. అది కాదు యవ్వన కాలమందు పిల్లలు పుట్టడం అంటే. అరే నువ్వు యవ్వన కాలంలో పెళ్లి చేసుకుంటే పిల్లలు నువ్వు ముసలోడు అవ్వకుండానే నీకు చెయ్యంది వస్తారా, అది కాదు. యవ్వన కాలమందు అంటే మన యవ్వన కాలమందు మన రక్షణ పొందితే, అర్థమవుతుందా? మన యవ్వన కాలంలో మనం రక్షణ పొంది దేవుని అంగీకరిస్తే మనం దేవుని చేతిలో బాణంలా తయారవుతామని చెప్పాడు. బాణం. మనం ఎలాంటి వాళ్ళం? తెలివిలేని వాళ్ళం, అవునా? సరిగా నాలెడ్జ్ ఉందా మనకు అసలు? సరిగా బలం ఉందా మనకు అసలు? సరిగా నలుగురు నిలబెడితే ఒక మాట మాట్లాడగలమా? వాళ్ళతో సమానంగా మంచి మాట మాట్లాడగలమా? మనకి లోక జ్ఞానం లేకపోతే ఈ నాలెడ్జ్, ప్రపంచానికి సంబంధించిన ఈ జీకే ఏమని తెలుసా మనకి? ఈ నాలెడ్జ్ ఏమని తెలుసా? ఏం తెలియదు. బలహీనులు, ఎందుకు పనికిరాని వాళ్ళు. సరిగా మన ఈదులోనే మనకి విలువ ఉండదు, మన ఇంట్లోనే మనకి విలువ మర్యాద ఉండదు. అలాంటి మనల్ని దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను బలవంతుణ్ణి, నువ్వు బలహీనమైతే ఏంటి? నేను బలవంతుణ్ణి, నువ్వు బలహీనమైతే ఏంటి? బలవంతుని చేతిలో, సంసోను చేతిలో ఎందుకు పనికిరాని గాడిద దావడ ఎముక ఉపయోగపడలేదా? ఆ బలవంతుడైన గిద్యోని చేతిలో ఎందుకు పనికిరాని మట్టి కొండ సరిగా పొయ్యి మీద పెట్టకపోతే పగిలిపోద్ది, తెలుసండి? సరిగా అమరకపోతే సరిగా చిన్న చెయ్యి జారి ఒక అడుగు దూరంలో కింద పడితే అలాంటి మట్టి కొండ ఇశ్రాయేలుకి విజయాన్ని ఇచ్చిందే. నిన్ను కూడా దేవుడు అలాగే వాడుకుంటాడు, మర్చిపోవద్దు. మనల్ని కూడా దేవుడు అలాగే వాడుకుంటాడు. ఒక చిన్న విషయం చెప్పనా? బైబిల్లోంచి మళ్ళీ ఎగ్జాంపుల్. 2వ రాజుల గ్రంథంలో ఒక మాట ఉంటుంది. ఏలియా ఎలీషాలు గురు శిష్యులు. ఎలీషాలో ఏలియా చేతుల మీద ఎలీషా నీళ్ళు పోతా వస్తాడు అంట. పరిచర్య అని నేను ఎందుకు చేయాలి అంటే అనకూడదు. సేవకులకి పరిచర్య చేయాలి. పరిచర్య అంటే మరీ దిక్కుమాలిన పరిచర్య కాదు. అన్నం తిన్నాడు, భోజనం చేసినాడు, చేయకట్టుకోవడానికి కుణీలేసాడంట, అత్తే పరిచర్య. అలాంటి పనులు చేయడానికి ఇష్టపడడం చాలామంది కదా. ఎలీషా. ఇప్పుడు ఏలియా కలిసి, మనకు అతవారం చెప్పాను మీకు, నన్ను బేతేలుకి వెళ్ళమన్నాడు, నన్ను యోర్దానికి వెళ్ళమన్నాడు, నన్ను పలానా చోటకి వెళ్ళమన్నాడు అన్నాడు. ఆఖరికి యోర్దానికి వెళ్ళమన్నాడు. యోర్దానికి వెళ్ళిన తర్వాత యోర్దానికి అవతకి వెళ్ళమన్నాడు అన్న చెప్పాడు. యోర్దాన్ నది ఉంది కదండి, యోర్దాన్ నదికి వెళ్ళిన తర్వాత నన్ను యోర్దానికి అవతకి వెళ్ళమన్నాడు, నువ్వు ఇక్కడ ఉండిపో అన్నాడు. ఎవరో? ఏలియా అన్నాడు ఎలీషాతో. ఇప్పుడు ఎలీషా అంటాడు, ముందు చెప్పిన 3 మాటల ప్రకారం 4వ మాట ఏంటంటే, నీ జీవంతోడు, యెహోవా జీవంతోడు నిన్ను ఎడబాయడానికి మరణం తప్పేది లేదన్నాడు. నేను వస్తాను అన్నాడు. ఏలియా దుప్పటి తీసుకుని అలా కొట్టాడు. ఆ దుప్పడే కొట్టిన దెబ్బకే యోర్దాన్ నది 2 పాయలు అయిపోయింది. 6 నేల మీద ఇద్దరు అవతలకి వెళ్ళిపోయారు, మైదాన ప్రాంతాలకు వెళ్ళిపోయారు. యోర్దాన్ అంటే మోయాబు మైదానాలు అన్నమాట. అవి యోర్దాన్ దాటారంటే మోయాబు మైదానాలు దాటారు, ఆ మైదానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి, ఏలియా అగ్నిరథాల మీద ఆరోహణం అయిపోయాడు. దేవుడు వచ్చాడు, అగ్నిరథాలు వచ్చాయి. ఏలియా రథాల మీద ఆరోహణం అయిపోయాడు. ఆరోహణం అయిపోతుంటే ఎలీషా అలాగే చూస్తున్నాడు. ఏలియా వెళ్ళకముందు ఒక మాట అంటాడు, ఏంటంటే, నేను వెళ్ళిపోతాను, ఇప్పుడు నీకు తెలిసిపోయింది కాబట్టి నీకేం కావాలో కోరుకు అన్నాడు. నాకేం వద్దు. మనమైతే బోల్డ్ అంత లిస్ట్ పెడతాం. నాకు అది జరగలేదు కాబట్టి నేను దేవుని వెంబడించట్లేదు, నాకు ఇది జరిగితే దేవుని వెంబడిస్తాను, నాకు ఇది కావాలి ప్రభువా. ఎన్ని మాటలు! 6 రోజులు 7 రోజుల్లో దేవుని ఎన్ని అడగలేదు మనం?
నా ప్రాణం, ఆఖరికి మన ప్రాణాన్ని అయినా మనం అడుక్కుంటాం కదండి. అవి ఏం అడగట్లేదు. ఎలియా, నా గురువా, ఇదిగో నాకు నీకున్న ఆత్మలో 2 పాళ్ళు డబల్ కావాలి, నాకు డబల్, ఒకటే కాదు సరిపోదు, నీకున్నది ఒకటే కాదు, నీలాంటి ఆత్మలు 2 కావాలి నాకు అన్నాడు. అంత ఆత్మ తీవ్రత కలిగిన భక్తులు వాళ్ళు. మనకి ఎక్కడ తీవ్ర జ్వరం తప్ప తీవ్రత ఎక్కడ మనకి? తీవ్రత ఉండాలి. ఆత్మలో తీవ్రత గలవారు ధన్యులు. మనం ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి. ఇక్కడ చెప్తున్నాడు, ఎలీషా అంటున్నాడు, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు కావాలి నాకు. అయితే దక్కుతాయి నీకు. ఎలా దక్కుతాయంటే, నేను కొనుగోబడుతున్నప్పుడు నేను నీకు కనపడితే నీకు దక్కుతాయి అన్నాడు. సరే చూశాడు, 2 పాళ్ళు ఆత్మ ఎలీషా మీదకే వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే, ఎలీషా ఎందుకు పనికిరాని బలహీనుడు. ఒక మాట చెప్పనా, ఎలీషా అలాగే వెళ్తుంటే బేతేలు బాలు ఏమన్నారు తెలుసా? బోడోడా అని ఏడిపించారని తెలుసా? ఒక పెద్ద ప్రవక్తని బొడ్డోళ్ళు ఏడిపోతాను అర్థం ఏంటి? ఏలియాకున్న స్థితి అది. పేరుకి ప్రవక్తే కానీ ఊళ్ళో వాల్యూ లేని ప్రవక్త అన్నమాట. ఊళ్ళో అందరూ పట్టించుకోరు ఈ ప్రవక్తనే. అందుకే ఏ ప్రవక్త కూడా తన స్వదేశంలో ఘనత పొందలేడు చెప్పేశాడు దేవుడు. ఈ బేతేలు బోలర్ అన్నారు, బోడోడా పెద్దోడిని బొడ్డోడు ఏడిపోతుంటే అర్థం ఏంటి? ఊళ్ళో ఉన్న అందరిని ఏడిపోతారు. ఎవరో కొంతమంది ఉంటారు, వాళ్ళని ఏడిపోతారు. అర్థం ఏంటంటే వాళ్ళు స్థాయి తక్కువ అని అర్థం. ఎలీషా స్థాయి తక్కువ. ఈ ఎందుకు పనికిరాని ఏలియా ఒకవేళ దేవుడి చేతిలో బలమైన వాడే అయ్యుండొచ్చు, ఒకవేళ బలవంతుడే అని లెక్కాడదు. బలవంతుడే. ఇప్పుడు ఏలియా దుప్పడంటే కింద పడిపోయిందంట. ఆయన వెళ్తుంటే ఏలియా దుప్పడే కింద పడిపోయింది. ఇప్పుడు ఈ దుప్పటి తీసుకుని భుజాన్ని వేసుకున్నాడు ఈయన. వింటున్నారా? వినండి. ఈ దుప్పటి తీసుకుని భుజాన్ని వేసుకున్నాడు ఈయన. యోర్దాను అవతలకి వెళ్ళిపోయాడు. యోర్దాను అవతల ఉన్నాడు. ఆరిన నేల మళ్ళీ యథాతథంగా ప్రవాహం ప్రవహిస్తుంది. అవతల వెళ్ళిపోయినాడు, యువతలు రావాలి. ఇప్పుడు ఆ దేశం అయింది కదా, ఈ దేశం వచ్చేయాలి, యువతలకు వచ్చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మడత పెట్టాడు దుప్పటిని. మడత పెట్టి నా గురువు గారు చేసినట్టుగా నేనే చేస్తానని ఏలియా కొట్టినట్టుగా ఎలీషా కూడా యోర్దాను నదిని బయట కొట్టాడు. అలాగే యెహోవా ఏలియా యొక్క దేవుడు ఎక్కడున్నాడో అని అడుగుతాడు. కొట్టేసి ఏలియా యొక్క దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు. అలా అనగానే ఇలా కొట్టగానే సరసరమంట అలా జరిగిపోతుంది యోర్దాను నది. అద్భుతం ఆయన కళ్ళ ముందు. మత్తిపోతుంది ఎలీషాకి. కారణం ఏంటి తెలుసా? బలహీనమైన పనిముట్టు ఆయన చేతిలో ఉంది. ఏమండి, మామూలుగా దాన్ని ఏమంటారా? తోడుదని సారా, నీళ్ళు తోడుదని సారీ అంటారు కదండి. సారీ అంటారు. ఆకుముళ్ళు కట్ట నీళ్ళు తోడరు కదా, దాన్ని ఏమంటారు? సారీ అంటారు అనుకుంటా దాన్ని. ఒక సారేసి ఆకుముళ్ళు నీళ్ళు తోడాలంటేనే కారం. ఆ కారం వేసి ఆకుముళ్ళు నీళ్ళు తోడాలంటేనే పోటాడుతుంది నీకు నాకు కదా. అలాంటిది చిన్న ఎందుకు పనికిరాని గుడ్డ మొక్క తీసుకుని ఏం చేశాడు? యోర్దాను నదిని కొట్టేసి. ఆయన బలహీనుడే కానీ ఆయన వెనకున్న దేవుడు బలవంతుడు. ఆ పనిముట్టు బలహీనమైందే కానీ బలహీనమైన వాటి ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. చేస్తాడు. 4 ఎగ్జాంపుల్. దావీదు మహారాజు. ఈ పాట ఎప్పుడు చెప్పాలి తెలుసా? నువ్వు ప్రసంగానికి వచ్చిన తర్వాత నేను 2 వర్తమానం చెప్పను, 3 వర్తమానం చెప్పాను. అప్పుడు చెప్పాలి ప్రసంగం. ఇప్పుడు చెప్తున్నాను. సమయం ఉంది, కంగారు పడకండి. సమయం ఉంచేద్దాం. దావీదు ముందున్నదే 6 మూరల జానడి ఎత్తున్న మనిషి. అర్థం చేసుకోండి, 6 మూరల జానడి ఎత్తున్న మనిషి. దావీదు ఎంత ఉంటాడు? 13, 14, 15 సంవత్సరాల వయసు ఉన్నాయి. చిన్న బాల్డ్ అంటారు. మరి ఆటోలు టీనేజ్లో ఉన్న వాళ్ళు అందరూ ఏమంటారు? బాల్డ్ అని అంటారు. ఆ బాలుడు అంత బలవంతుని చూసి ఇశ్రాయేలు అందరూ పారిపోతున్నారంట. ఎక్కడికి పారిపోతున్నారు? గుడారాలకు వెళ్ళిపోతున్నారంట, వేసుకుని టెంట్లోకి వెళ్ళిపోతున్నారంట. యుద్ధానికి వెళ్దామని బయలుదేరి ఎదరికి ఆ బలవంతులు వస్తుంటే ఈ బలవంతుని చూసి వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. సరేలే రేపు వెళ్దాంలే అని వెళ్ళిపోతున్నారంట. మనకులాంటి వాళ్ళు సువార్త చేద్దాం, రేపు చేద్దాం, వచ్చి వారిని చేద్దాం అనుకుంటే అలాగే పోతుంది. సైతాన్ గడే బలవంతుడు మనకంటే కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దావీదు వచ్చి ఆ బలవంతుని నేను కొడతానంటున్నాడు. నువ్వెలా కొడతావు? అయితే నాకున్న యుద్ధ వస్త్రాలు ధరించుకుంటావా అని అడిగాడు సౌలు మహారాజు. సరే వేయండి అన్నాడు. యుద్ధ వస్త్రాలు వేశారు, కవచాలు వేశారు, ఈ చేతులకి వేశారు, నుదుటికి ఎంత సేఫ్టీకి హెల్మెట్ లాంటి చిరస్త్రాణాలు అన్నీ పెట్టేశారు.
కాళ్ళకి అన్నీ పెట్టేశారు. ఒరే అంతకంటే నీకు ఏదైనా మరి ఇంకేదైనా నీకు ఇబ్బంది అవుతుందేమో ఈ డాల్ కూడా పట్టుకెళ్ళి అన్నారు. డాల్ పట్టుకెళ్తున్నాడు. ఇవన్నీ కత్తి అన్నారు. కత్తి తీసుకున్నాడు. అన్నీ తీసుకున్న తర్వాత ఒక అడుగు వేతంటే అడుగు వెళ్ళిపోతుంది. నా వల్ల అవదు బాబు ఇది. నేనా పరిగెత్తికిన అటో కొంత ఇటో కొంత వేసి వాడిని. దావీదు గారు మరి కొండలో తిరిగోడు కదా, అటో కొంత ఇటో కొంత వేసి వాడిని. ఇలా అటో కొంత ఇటో కొంత వేయడానికి ఈ బట్టలు సరిపోతలేదు అని తీసేసి నేను వెళ్తాను ఎదురంగా వెళ్తాను నేను బయలుదేరాడు. ఆ లోయలోకి వెళ్ళి 5 నున్నని గులకరాలు ఏరుకున్నాడు. 5 ఏరుకున్నాడు. ఇక్కడ బొడ్లు ఎట్టుకున్నాడు. ఏంటది? ఒడిశాల వండీలు ఒడిశాల బొడ్లు ఇలా దోపుకున్నాడు. ఇప్పుడు అవసరం కదా మరి, దోపుకున్నాడు. అది అట్టుకున్నాడు. ఇప్పుడు వెళ్ళాడు. అంత ఎక్కలో ఉన్నాడో గొలియతు. డైలాగులు అన్నీ అయిపోయిన తర్వాత ఆ రాడు సంచిలో వేసాడు. ఆ సంచిలో రాడు తీసి ఈ ఒడిసెలు వేసి ఇలాగేసి గిర తిప్పి ఇలా కొట్టేసి ఈ నున్నని ఈ రాడు ఉంది. ఈ రాడు అది వెళ్ళి శిరస్త్రాణం పెట్టుకున్నాడు. బాగానే ఉంది, అంతా బాగుంది, ఇక్కడ దాకా అంతా ఉంది. కానీ నుదుటి మధ్య భాగం కొద్దిగా గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో తగిలిసింది వెళ్ళి ఎవరికే? గొలియతికి. ఎప్పుడైతే ఈ తల భాగంలో వేగంగా వచ్చి తగిలేసిందో సమస్యల కింద బోర్ల పడిపోయాడు. అలా దావీదు వచ్చాడు. అతని కత్తి తీసుకుని అతని తలనే నరికేశాడు. తలట్టుకుని యెరూషలేముకి వెళ్ళిపోయాడు. ఇది చరిత్ర. ఇది కథ కాదు, చరిత్ర. ఇప్పుడు ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలంటే, బలవంతుడైన అపవాది సంబంధుడిని లేకపోతే శత్రు సంబంధిని దావీదు అనే ఒక బలవంతుడు ఒకవేళ అనుకుంటే ఎంత బలహీనమైన దాంతో చంపేశాడు చెప్పండి. కత్త, డోల, ఈట, లేకపోతే మరొకటి పిరంగిలా ఏమండి? ఏం లేదు. చిన్న రాడు, చిన్న ఒడిసేలు, 2 తాళ్ళు ఉంటాయి, సంచిలా ఉంటుంది ఒడిసేలు. ఆలోచించేయండి. దేవుడు వాడుకోవాలనుకుంటే కత్తి అక్కర్లొద్దు, గుణపం అక్కర్లొద్దు, బల్లెం అక్కర్లొద్దు, పిరంగులు అక్కర్లొద్దు, యుద్ధాయుధాలు ఏమీ కూడా అక్కర్లొద్దు. ఏం సరిపోద్ది? చిన్న గులకరాడు. ఎన్నికలు ఏంటిది? ఆ గులకరాడు నువ్వే ఎందుకు కాకూడదు? ఇది ఈరోజు మన ప్రశ్న. బలలోకి వెళ్ళే ముందుగా మనం పరీక్ష చేసుకుందాం. ఒకవేళ ఆ గులకరాడు నేనే ఎందుకు కాకూడదు? ఆ పచ్చి దవడ ఎముక నేనే ఎందుకు కాకూడదు? ఆ మట్టి కుండ నేనే ఎందుకు కాకూడదు? ఎప్పుడైతే మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన వాడుకుంటాడు ఎలాగైనా సరే. తిమోతి రాసిన పత్రికలు అంటాడు, గొప్ప ఇంటిలో వెండి పాత్రలో, బంగారు పాత్రలో, కర్ర పాత్రలో, మట్టి పాత్రలు అన్నీ ఉంటాయి. ఘనతకు ఉపయోగించబడేవి కొన్ని, ఘనహీనతకు ఉపయోగించబడేవి కొన్ని. మనం యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా మనల్ని మనమే అప్పగించుకోవాలి అని చెప్పాడు. మనం అప్పగించుకోవాలి ఫస్ట్. ఆ డెడికేషన్ లేకపోతే, మనకు ఆ విధానం లేకపోతే మనల్ని దేవుడు వాడుకోవడో. వినండి, ముగించేస్తాను. ఈ డెడికేషన్ లేకపోతే, ఈ సమర్పణ లేకపోతే దేవుడు ఎంత గొప్పోడినైనా వాడుకోవడో. సహోదరులారు మీకు చెప్తున్నాను, వినండి. మిమ్మల్ని దేవుడు వాడుకోవాలంటే డెడికేషన్ కావాలి, సమర్పణ కావాలి. మీరు అప్పగించుకోండి, మీరే ఆయన చేతిలోకి వెళ్ళండి. ఆయన చేతిలోకి వెళ్తే నువ్వెంత బలహీనమైన వాడువైనా సరే నిన్ను బలవంతుడిగా వాడుకుంటాడు. ఎంత బలమైన కార్యమైనా ఆయన చేస్తాడు. ఒక మాట చెప్పండి, నీకోసం నా కోసం చెప్పిన ఒక మాట చూడండి. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 20వ వచనం, ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 20వ వచనం చదవండి ఎవరైనా. అందరూ శ్రద్ధ కలిగి తీయండి, నేను ముగించేస్తాను. లేగల అందరూ శ్రద్ధ కలిగి తీయండి బైబిల్. నా మాటలో చివరిలో జాగ్రత్తగా వినండి, నేను ముగిస్తాను. 51వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 20వ వచనం. వచ్చిన వాళ్ళు చదవండి. నీవు నాకు మోహన్ రావు, సత్యానందం, శాంతరావు గారు, చిట్టుబాబు, మీరందరూ నీవు నాకు ఎలాంటి వాళ్ళు? గండ్రగొడ్డలి వంటి వాడు. నీవు నాకు ఆయుధం లాంటి వాడు అంటాడు కింద. ఏమంటాడు? నీవు నాకు యుద్ధాయుధం లాంటి వాడు. నీ వలన నేను జనములను విరగొడతాను అన్నాడు దేవుడు. విరగొట్టేస్తాను వీళ్ళందరినీ. ఎవరిని? అవిధేయుల్ని, అక్రమార్కుల్ని, పాపాత్ముల్ని, అవిధేయుల్ని, దేవుడంటే పడని వాళ్ళని, దేవునికి వ్యతిరేకమైన వారిని నా ఆయుధమైన నిన్ను ఉపయోగించి విరగొడతాను అన్నాడు. రాగలవా ఆయన చేతిలోకి? రాగలవా? ఆలోచించండి. ఈరోజు మీరు ఆలోచించాలి బాగా. మీరు రాగలరా ఆయన చేతిలోకి? ఆయన చేతిలోకి రాగలరా? వస్తే నువ్వు ఆయన చేతిలో గండ్రగొడ్డలే. ఏంటి? నువ్వు దవడ ఎముక అంటలేదు కదా నిన్ను, ఇంకా నువ్వు మట్టి కొండ వంటలేదు కదా నిన్ను, ఇంకా
నేనేమైనా తెలుసా, నువ్వు నాకు గండ్ర గొడ్డలి వంటి వాడు, నువ్వు అల్పుడివే. అది పచ్చి దవడ ఎముకే, కానీ సంసోను దృష్టిలో అది గండ్ర గొడ్డలే. దవడ ఎముకలే, ఏం కొడతాంలే అనుకుంటే ఏం కొట్టగలడు? ఇదే ఖడ్గం అనుకున్నాడు, దాంతో నరికేశాడు అందరిని. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీవే నాకు ఆయుధం, నువ్వు యుద్ధాయుధం లాంటి వాడు, నీవు నీతో నేను జనములను విరగ్గొడతాను అన్నాడు. ఏమన్నాడు? నీతో నేను జనములను విరగ్గొడతాను. కీర్తన గ్రంథము 2:9 చదవండి, ఇంకా బాగుంటుంది. కీర్తన గ్రంథము 2:9. అందించాలి త్వరగా. 2:9. ఇనుప దండముతో నీవు వారిని నలగొట్టుదు, కొండను పగలగొట్టినట్టు వారిని మొక్కల చెక్కలుగా మొక్కల చెక్క. నువ్వు కొడితే దిక్కుండదు మరి ఎవరికి. నువ్వు కొడితే ఏ అబద్ధికుడికి దిక్కుండకూడదు, నువ్వు కొడితే ఏ అవిధేయుడికి దిక్కుండకూడదు. పగిలిపోవాలి ఎవరైనా సరే. ఏమైపోవాలి? పగిలిపోవాలి. ఆడి అవిధేయత పగిలిపోవాలి, వాళ్ళు ఉన్న పాపం పగిలిపోవాలి. నిన్ను వాడుకుంటాను రా అంటున్నాడు. వస్తావా ఆయన చేతిలోకి? వస్తావా? ప్రభు యోహాన్ గారు అంటారు, బాప్తిస్మం యోహాన్ అంటారు, ఏంటో తెలుసా? ఆయన చేతిలో ఆయన చేట ఉందంటాడు. ఆ మాటలు అర్థం చేసుకోండి. ఆయన చేతిలో ఆయన చేట ఉంది. ఆయన ఏం చేస్తాడు? ఆయన కళ్ళమును బాగుగా శుభ్రం చేస్తాడంట. ఆయన చేతిలో ఏముంది ఇప్పుడు? చేట. ఆ చేట నువ్వు అవుతావా సహోదరులారా? మీరు అవుతారా ఆయన చేట? ఆయన చేతిలో చేట అవుతావా? అవుతే నీతోనే శుభ్రం చేస్తాడు ఈ లోకాన్ని, ప్రక్షాళన చేస్తాడు. ఆయన అంటాడు మళ్ళీ, ఇగో ఆయన కొడవలు ఆయన చేత ఉన్నది, ఆయన కొడవలు ఉన్నది, ఆయన బాగుగా ఆయన పంటను కోసుకుంటాడు అంటాడు. నువ్వెవరో అక్కడ తీరా గుచ్చుకుంటుంది. నువ్వెవరో ఆయన చేతిలో? కొడవళ్ళు అంటాడు, చేటలు అంటాడు, ఆయుధములు అంటాడు. నిన్ను ఉపయోగించి దేవుడు తన కార్యాలు చేసుకోవాలని ఆశపడుతుంటే మనం ఏం చేస్తాం తెలుసా? నేను ఎందుకు పనికిరాను. అబ్బే మన వల్ల అవుదండి, అసలు మన వల్ల అవుతుంది. లోకంలో అన్నీ అవుతున్నాయి, దేవుని పని అవట్లేదు మన వల్ల. ఎందుకని? మనల్ని మనం యోగ్యులుగా ఎంచుకోవట్లేదు. ఆయన చేతిలోకి వెళ్ళాలన్న ఆలోచనే మనకే లేదు. నిత్యము ఆయన చేతిలో ఉండాలి మనం. ఎప్పుడో ఆదివారమో మంగళవారమో శుక్రవారమో అన్న ఈ రెస్ట్రిక్షన్ పెట్టుకోవడానికి వీల్లేదు. అది కాదు మనకు కావాల్సింది. నిత్యము ఆయన చేతిలో ఉండాలి. ఆదివారం అంటే ప్రసంగం, బైబిల్ చదవాలి. ఆదివారం మంగళవారం అంటే ప్రసంగం, బైబిల్ చదవాలి. ఆదివారం మంగళవారం అంటే బైబిల్ పట్టుకు రావాలి. ఇది కాదు జీవితం. చదువుతున్నారు బైబిల్? మీరు చదువుతున్నారండి? ఈ వారంలో బైబిల్ చదివిన వాళ్ళు దయచేసి మీరు చేతులు ఎత్తండి. దయచేసి నలుగురా చూసారండి? మరి ఈ వారంలో భోజనం చేసిన వాళ్ళు చేస్తానంటే అందరూ చేస్తాం. చూసారా? ఇమ్మని అదే మాట అడిగి వెళ్ళాడు. ఇక్కడ నుంచి గుర్తుందా? లాస్ట్ టైం అదే మాట అడిగి వెళ్ళాడు. ఏమని? బైబిల్ చదువుతున్నారా అని అడిగి వెళ్ళాడు. ఆయన చదువుతున్నారా అడిగి వెళ్ళిపోయాడు ఆయన, అంతే. మనం ఇంకెలా ఉండిపోయాం. ఇంకెప్పుడు మారుతాం? బైబిల్ చదవకుండా నువ్వు గండ్రగొడ్లు ఎలాగవుతావు మోహన్ రావు? చెప్పు. బైబిల్ చదవకుండా మీరు చేటలు ఎలాగవుతారు ఆయన చేతిలో? బైబిల్ చదవకుండా మీరు కొడవలు ఎలాగవుతావు సత్యాన్నం? యుద్ధాయుధం ఎలాగవుతావు బైబిల్ చదవకుండా? అది హృదయంలోకి తెచ్చుకోకుండా నువ్వు ఎలా ప్రయోజకుడు అవుతావు? ఆలోచించాలి. కాబట్టి బలలోకి వెళ్ళే ముందుగా మనల్ని మనం యోగ్యులుగా ఎంచుకొని ఆయన చేతిలోకి రాగలిగితే, బలవంతుని చేతిలో నువ్వే ఒక బాణం. నీలాంటోడిని నాలాంటోడిని ఉపయోగించి ఆయన ఎలాంటి కార్యమైనా, ఎలాంటి గొప్ప కార్యం, ఎంత గొప్ప ఘనకార్యాలైనా చేసుకుంటాడు. ఆయన చేతిలో మనం పనిముట్టుగా మారాలి. అది ఈరోజు మనం నేర్చుకోవాలి. బలలోకి వెళ్ళే ముందుగా మనం పరీక్ష చేసుకుందాం. అటు రీతిగా మనం దేవునిలో సమాధాన పడతాం. మోకరించండి. సత్యానందం శాంతరావు గారు బలిస్తారు. మీరిద్దరు బల్ల